ఆ ప్రేమికులిద్దరూ పుట్టింది పెరిగింది అమెరికాలో. చదువు ఉద్యోగం కూడా అక్కడే ఉండేది, ఉండబోయేది కూడా అక్కడే. కళ్యాణం మాత్రం ఇండియాలో చేసుకున్నారు, అందులోనూ మన తెలుగింట్లో. హిందూ సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఎందుకు అంటారా? మీరు చూడండి. వేదమంత్రాల సాక్షిగా ఏకమైంది ఈ విదేశీ జంట. మామిడి తోరణాలు, మంగళ వాయిద్యాలు, ముత్యాల పందిరి, బంధుమిత్రుల కోలాహలం, తెలుగుదనం, తలుకు బెళుకుల మధ్య దంపతులయ్యారు. వరుడు పాట్రియాక్, వధువు జైలిన్. ఇద్దరిది అమెరికా. వరుడు డాక్టర్, వధువుది నెట్వర్కింగ్ కంపెనీలో ఉద్యోగం. పరిచయం కాస్త పెళ్లి దాకా వచ్చింది. హిందూ సంప్రదాయం ప్రకారం ఆలుమగలయ్యారు. I think it's a wonderful culture, so it was very exciting to be able to come and have the wedding here. Even in the U.S., my parents had an Indian wedding, so this was really nice to spend time with family. Bagundi, I love Indian culture. I love Indian culture. Very nice. Bagundi. Chala Bagundi. ఇంతకీ వీరు ఇండియాకే ఎందుకు వచ్చారు? ఖమ్మం జిల్లా ఇల్లెందులోనే ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనేగా మీ డౌట్. వధువు జైలిన్ తండ్రి ఇదిగో ఈయనే నాగేశ్వరరావు. 35 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అమెరికాకు చెందిన లిన్ను పెళ్లి చేసుకున్నాడు. నాగేశ్వరరావు లిన్ కూతురే నేటి వధువు జైలిన్. తండ్రి హిందూ కావడం, అందులోనూ హిందూ సంప్రదాయం అంటే మక్కువ ఉండడంతో వరుడు కుటుంబాన్ని ఒప్పించి ఇండియాకి వచ్చి మరీ పెళ్లి చేసుకుంది వధువు. మా పాప కాలేజీలో ఉన్నప్పుడు ఈ అబ్బాయితో కలిసి ప్రేమ వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకుని నాకు ఫోన్ చేసి తాతగారి ఇంటి దగ్గర చేసుకోవాలనేసి నాకు కోరిక ఉందని చెప్పింది. అక్కడ పుట్టి పెరిగిన అమ్మాయి అయినా కానీ అలా కోరుకుంది కాబట్టి నాకు అది ఎంతో గౌరవం అనిపించేసి వెంటనే ఇక్కడ అరేంజ్మెంట్స్ చేశారు. పెళ్లి కోసం వచ్చిన విదేశీయులంతా తెలుగుదనం ఉట్టుబడేలా చీరకట్టులో మెరిశారు. తెలుగు భోజనం రుచి చూసి మైమరిచిపోయారు.